మధురపూడి విమానాశ్రయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి మంగళవారం ఘన స్వాగతం లభించింది. ఆనపర్తి టీడీపీ సీటు రామకృష్ణారెడ్డికే ఇవ్వాలని ఆ నియోజకవర్గం పార్టీ శ్రేణుల నుండి నిరసన సెగ తగిలింది. ఆనపర్తి అసెంబ్లీ టికెట్ను టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికే ఇవ్వాలని ఆనపర్తికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు మహిళలు నారా భువనేశ్వరికి విజ్ఞప్తి చేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన నారా భువనేశ్వరిని రాజమండ్రి ఎయిర్పోర్టులో ఆనపర్తి టీడీపీ నాయకుల బృందం కలుసుకుని తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ఎంపీగా బీజేపీ అభ్యర్థిని పురంధేశ్వరి గెలవాలంటే ఆనపర్తి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశమే పోటీ చేయాలని, నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఖరారు చేయాలని ఆనపర్తి నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు మహిళలు భువనేశ్వరికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన వీలును బట్టి అధిష్టానం దృష్టికి ఈ సమస్యను మీ విజ్ఞప్తిగా తీసుకుని వెళ్తామని భువనేశ్వరి చెప్పారు. భువనేశ్వరికి స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి జవహర్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ, రాజానగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ, రాజానగరం జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, టీడీపీ నాయకులు కేశవరావు తదితరులు పాల్గొన్నారు. మీద కేసులు కానీ ఎలాంటి సమస్యలకి లోన్ అవ్వకుండా ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూ ఈ రోజు ఆనపర్తి వన్ సైడ్ ఎలక్షన్ కింద మా రామకృష్ణారెడ్డి గారికి ఉంటుంటే ఆ టైంలో ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం కొన్ని కుట్రలు చేస్తూ ఈరోజు ఆనపర్తి సీటు రామకృష్ణారెడ్డి గారికి కాదు బీజేపీ కానీ కొన్ని కుట్రలు పన్నుతుంది. ఈ కుట్రలను మేము తిప్పికొట్టాలి. ఎందుకంటే ఈరోజు భువనేశ్వర్ గారు ఇక్కడికి రావడం, రాజమండ్రి విమానాశ్రయంలో భువనేశ్వర్ గారిని కలవడం జరిగింది. ఆవిడ ఒక్కడే చెప్పడం జరిగింది, రామకృష్ణారెడ్డి గారు లాంటి నాయకుడు మేము చూడబోము. 42 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం పార్టీకి కొండంత అండగా ఉంది. అలాంటి కుటుంబాన్ని మేము వదులుకోము. రామకృష్ణారెడ్డి గారి గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆయన తప్ప ఎవరో గెలిచే పరిస్థితి ఈ ఆనపర్తిలో ఉండదని ఆవిడ కూడా మాకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆనపర్తిలో రామకృష్ణారెడ్డి గారు అయితేనే ఇక్కడ గెలవడం జరుగుతుంది. ఏదైతే బీజేపీకి 1% కూడా ఓటింగ్ లేని బీజేపీ ఇక్కడ సీటు కేటాయిస్తామని పుకార్లు సృష్టించి ఈరోజు కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కూడా కొన్ని ఆందోళన కల్పించడం, అలాగే వాళ్ళని నిరుత్సాహపరచడం గురించి కార్యకర్తలందరూ మనమందరూ ఒకటే గమనించాలి. మన రామకృష్ణారెడ్డి గారిని కాదని ఈ ఎమ్మెల్యే సీటు ఎవరికి వెళ్దాం, మన కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని పెంచడం, మనల్ని మానసికంగా ఆందోళనకు గురి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ అలాగే కొన్ని కుట్రలు పన్నుతుంది. ఈ కుట్రలన్నీ మనం తిప్పికొట్టాలి. మనకు భువనేశ్వరి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మన రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడడం అది జరుగుతుంది. మన రామకృష్ణారెడ్డి గారు అయితేనే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం మా రామకృష్ణారెడ్డి గారు ఇంట్లో కూర్చున్నా కూడా మేము గెలిపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆనపర్తిలో రామకృష్ణారెడ్డి గారు ఆనపర్తి నియోజకవర్గం గెలిస్తే ఈరోజు స్టేట్ అంతా కూడా తెలుగుదేశం వస్తుందని ఏ సెంటిమెంట్తో ఉందో అదే సెంటిమెంట్తో మేము ముందుకు తీసుకెళ్తూ మా రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇచ్చినట్లయితే సీట్ ఇస్తేనే ఈరోజు మనకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అఖండ మెజారిటీతో మేము కార్యకర్తలందరూ కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కూడా మేము అందరం ముందుకెళ్తూ ఆయన్ని గెలిపించుకుని మీకు సీఎం పదవికి మేము రామకృష్ణారెడ్డి గారిని గిఫ్ట్గా ఇస్తాము. మా రామకృష్ణారెడ్డి గారికి తప్ప మేము ఎవరికి కూడా సపోర్ట్ చేయము. ఎవరికి ఇచ్చినా కూడా మేము సపోర్ట్ చేసే పరిస్థితే లేదు. మోకముడి రాజీనామాలు